ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా స్థానిక పెన్షన్ లైన్ వెటర్నరీ హాస్పిటల్ నందు శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి, ఏలూరు జిల్లా జాయింట్ డైరెక్టర్ నెహ్రూ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏలూరు జిల్లాకి 31,000 ర్యాబిస్ టీకాలు సిద్ధం చేశామని తెలిపారు. జూలై 6న ప్రపంచ వ్యాప్తంగా జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. సుమారుగా 180 రకాలుగా పైబడిన వ్యాధులు పశు పక్షాదుల నుంచి మనుషులకి సంక్రమిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ వెటర్నరీ వైద్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను జాయింట్ డైరెక్టర్ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఏలూరు జిల్లా. మరి ఈరోజు జూలై 6వ తారీఖు ఈరోజు జూనోసిస్ డే జరుపుకుంటున్నాము. మరి ప్రపంచ జూనోసిస్ దినోత్సవము ఈరోజు జరుపుకుంటూ ఉన్నాము. ఏలూరులో మనకి ఒక 5,000 వరకు పెంపుడు కుక్కలు ఉన్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా మొత్తం అంతా కలిపి ఒక 25,000 వరకు పెంపుడు కుక్కలు ఉంటాయి. ఈ జిల్లాకి 31,000 యాంటీ రేబిస్ డోసులు సప్లై చేయడం జరిగింది. మరి ఈ వ్యాక్సిన్ అంతా కూడా జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నింటికి కూడా, వెటనరీ హాస్పిటల్స్ అన్నింటికి కూడా సప్లై చేయడం జరిగింది. ఈరోజు మొత్తం అన్ని హాస్పిటల్స్లోనూ ఈ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఉచితంగా చేస్తూ ఉన్నాము. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము. మరి మానవుడు ఒక కుక్కని ఎంతో చక్కగా పెంచుకుంటూ ఉంటాడు. అది విశ్వాసపాత్రమైన జంతువు. అది మనుషులకి ప్రేమను అందిస్తూ ఉంటుంది. మరి అటువంటి కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. కానీ దానికి నుంచి వచ్చే వ్యాధి ఏంటంటే ర్యాబిస్. ఇది జూనోటిక్ వ్యాధి అంటారు. మనుషుల నుంచి పశువులకి, పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల్ని జూనోటిక్ డిసీజ్ అంటారు. మరి ఇటువంటి డిసీజులు చాలా ఉన్నాయి. మన టీబీ కానీ, బ్రూసెలోసిస్, యాంథ్రాక్స్, ఇంకా రకరకాల జబ్బులు ఉన్నాయి. కాబట్టి జపనీస్ ఎన్సెఫలైటిస్, ఈ రకంగా చాలా రకాల జబ్బులు ఉన్నాయి. మరి వాటిని ఈ మనుషుల నుంచి పశువులకి, పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల్ని జూనోటిక్ డిసీజ్ అంటారు. మరి 1885వ సంవత్సరం జూలై 6వ తారీఖున లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త ఒక బాలుడిని రక్షించాడు. కుక్క కాటుకి గురైన బాలుడిని ట్రీట్మెంట్ ఇచ్చి ఆ బాలుడిని రక్షించడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా జూలై 6న జూనోసిస్ డే అని మనం చక్కగా ఏర్పాటు చేసుకుని ఆ జూనోసిస్ డే సందర్భంగా ఈ పెంపుడు కుక్కలన్నింటికి కూడా టీకాలు ఇచ్చి వాటికి అన్నింటికి కూడా మనం సంరక్షణ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఎవరైతే పెంపుడు కుక్కలు పెంచుకుంటారో వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి పెంపుడు కుక్కలకి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి ఈ రోజు వ్యాక్సిన్ 4:30 వరకు ఉంటుంది. అలాగే రేపు కూడా ఉంటుంది. ఒక వారం రోజులు ఈ వ్యాక్సిన్ అందరికీ చేస్తూ ఉంటాం. అన్ని కుక్కలకి కూడా చేస్తూ ఉంటాము. అలాగే ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కూడా తీసుకొచ్చి ఎప్పుడైనా కానీ తీసుకొచ్చి వ్యాక్సిన్ చేయించుకోవచ్చు. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.